విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ధనురాశి వారికి విశ్వావసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు వృషభంలో సంచారం చేస్తూ మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కేతువు 18వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనురాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సర ఆరంభంలో ఇంటా బయట కలహ వాతావరణం ఉంటుంది. చిక్కులు, సమస్యలు అధికంగా ఉంటాయి. సంవత్సర మధ్యమం నుండి అనుకూలత పెరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మిశ్రమ కాలంగా చెప్పవచ్చును. చాలా శ్రమించి చదవాల్సిన అవసరం ఉంటుంది. రాసిన పరీక్షల్లో ఫలితాలు ఆనందదాయకంగానే ఉంటాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి. పై అధికారుల గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. తద్వారా పదోన్నతులు ఉంటాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపార అభివృద్ధి కొరకై ప్రణాళికలను సఫలీకృతం చేసుకుంటారు. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు సంవత్సర ఆరంభంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు, కలహాలు ఏర్పడతాయి. సంవత్సర మధ్యమంలో ఇబ్బందులన్నీ తొలగి జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. గృహంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. ఈ సంవత్సరంలో సర్వకార్యములలో అన్నింటా జయం కలుగుతుంది. అప్రయత్నంగానే కార్యసిద్ధి, ధనలాభం వంటి ఫలితాలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి పడమర వైపుకు తిరిగి హనుమాన్ చాలీసా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.